నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోన్షిరాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్. బోడుప్పల్ సర్కిల్లో ఘనంగా ఆవిష్కరించిన వి3 న్యూస్ క్యాలెండర్. పాల్గొన్న సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ శైలజ, డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వ్యక్తిగత దూషణల ద్వారా ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ కు ఎమ్మెల్సీ డాక్టర్ బాల్మూర్ వెంకట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు ఆంధ్ర గురించి ఉద్యమ సమయంలో ఒకలా, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చినప్పుడు మరోలా మాట మార్చింది మీరని అన్నారు. 10 ఏళ్లు మీరు చేసిన విధ్వంసానికే ప్రజలు ఎన్నికల్లో చెప్పుతో కొట్టినట్లు తీర్పు ఇచ్చారని తెలిపారు. మొన్న జూబ్లీహిల్స్ బైపోల్, నిన్న స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు మరోసారి బుద్ధి చెప్పినా మీకు సిగ్గు రావడం లేదు అన్నారు. 10 ఏళ్ల పాలనలో చేయలేని పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తుంటే తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అయిన సమయంలో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అరే కేటీఆర్, తెలంగాణ ప్రజలు నీకు సిగ్గు చెప్పినాక కూడా, చెప్పుతోటి కొట్టినా కూడా నీకు సిగ్గు లేకుండా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిజంగా నీకు మీ అయ్యకి సిగ్గు శరం ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, 10 ఏళ్ళు మీరు పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిర్రో అది చెప్పకపోగా మీరు చెయ్యని పనులు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే అది జీర్ణించుకోలేక, తట్టుకోలేక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి దూషిస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ గురించి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు తప్పు మాట్లాడలే. గుంటూరులో చదువుకొని, అమెరికాలో చదువుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలపైన, తెలంగాణ రాష్ట్రం పట్ల నీకు చిత్తశుద్ధి లేదని మాట్లాడినారు. నువ్వు సోయి లేకుండా బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో పెట్టినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏదైతే రాజకీయ లబ్ధి కోసము నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు భీమవరంలో పోటీ చేయమంటారు అని చెప్పి నువ్వే ఒక ప్రసంగంలో మాట్లాడినావు. ఈరోజు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యమంత్రి గారి యొక్క చరిత్ర గురించి మాట్లాడుతూ నీది మీ అయ్య చరిత్ర ఏంద్రా నాయన. మీ కె చంద్రశేఖర్ అలియాస్ దుబాయ్ శేఖర్, మీ అయ్యకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ రోజు కూడా గూగుల్లో దుబాయ్ శేఖర్ అని కొడితే పెట్ నేమ్, నిక్ నేమ్ ఆఫ్ కె చంద్రశేఖర్ రావు అని వస్తుంది. మరి ఆ రోజు దొంగ పాస్పోర్ట్ల పైన మీ అయ్య చేసిన ఘనకార్యం ఏంటి? అవన్నీ మర్చిపోయినావా? గతాన్ని మర్చిపోయి ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏదైతే కుటుంబాల గురించి మాట్లాడితే, గతంలో అడ్డగోలుగా డ్రగ్స్ని వినియోగించి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ని అడ్డగోలుగా సరఫరా చేసిన ఒక చరిత్ర నీది. ఈరోజు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణ ప్రజలు నిన్ను, మీ అయ్యని ఇద్దరిని కూడా చెప్పులు అరిగేటట్టు కొట్టిరు. అయినా కూడా సిగ్గు లేకుండా ఈరోజు బయటికి వచ్చి మళ్ళేదో నీతివంతులు లెక్క, సత్యహరిశ్చంద్రులు లెక్క మాట్లాడుతున్నావు. నిజంగా నీకు సిగ్గు ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్ఫిట్ అని చెప్పని ఈరోజు నీ సొంత పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. స్వయంగా నీ చెల్లెని నువ్వు దయ్యం అని చెప్పి సంబోధిస్తుంది. సొంత చెల్లెకి సమాధానం చెప్పుకునే ఒక ధైర్యం లేదా? అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే సిగ్గు లేదు. ఈరోజు నువ్వు వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతావా? ఇదే రకంగా నీ వ్యవహారం ఉంటే రేపు పొద్దున చెప్పులు అరిగేటట్టు తెలంగాణ ప్రజలు కొట్టి, మీ అయ్యచ్చే ఏదైతే మెడలో, నీ మెడలో చెప్పులేసి ఊరేగించే పరిస్థితి కూడా వస్తుంది. బిడ్డ కేటీఆర్, ఖబర్దార్ ఇంకోసారి ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే చెప్పులు మెడలో చెప్పుల దండలేసి తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల నియోజకవర్గంలో చెప్పుల దండలేసి నేను సిరిసిల్ల ప్రజలు ఊరేగిస్తారు. వి3 న్యూస్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఉప్పల్ జోన్ సర్కిల్లో ఘనంగా ఆవిష్కరించారు. ముఖ్య అతిథులు బోడుప్పల్ సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ శైలజ, డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, గట్కేసర్ మాజీ జెడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దానగల్ల అనితా యాదగిరి, సీనియర్ నాయకులు బొమ్మక రమేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వి3 న్యూస్ ఛానల్ గత 7 సంవత్సరాలుగా నిర్వీర్యమానంగా నడుస్తోందని, అన్నింటినీ అధిగమించుకుంటూ వి3 న్యూస్ ఛానల్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని నెంబర్ 1 ఛానల్ గా నిలిచిందని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ ను విడుదల చేసిన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
కేటీఆర్ కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి సీఎం పదవిని అధికారాన్ని చేపట్టి రాష్ట్రాన్ని అప్పులా చేసి మీ కుటుంబాన్ని సంపద తెచ్చారని చామల ఆరోపించారు. హైడ్రా చేస్తున్న పనుల పట్ల హైదరాబాద్ నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నాలాలను కబ్జాలు చేసి ఇల్లు కట్టారని, వానాకాలం వస్తే ఇళ్లన్నీ మునిగి ప్రజలకు ఆస్తి నష్టం జరిగేదని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కాలనీలు, పార్కులను కబ్జాలు చేసి దండుపాల్యం మూటాలా దోచుకున్నారని, మీరు కబ్జాలు చేసి దోచుకున్న వాటిని హైడ్రా కూల్చివేస్తుందని అన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుడంగం ద్వారా మీ అవినీతిని దేవుడు బయట పెట్టారని ఎంపీ చామల ఆరోపించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగడం ద్వారా మీ అవినీతిని దేవుడు బయట పెట్టారని ఎంపీ చామల ఆరోపించారు. రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలో సీఎం అయ్యారని, నువ్వు మేనేజ్మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చావని ఎంపీ చామల ఎద్దేవా చేశారు. కేటీఆర్ గారు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడో మీరు మళ్ళీ తొడలు కొడుతూ, నేను ఈ బూత్లో నిన్నటి మొన్నటి జరిగినటువంటి చర్చలో నేను భాగస్వామ్యం కాలేదు, నేను కూడా బూతులు మాట్లాడాలి, నేను కూడా పంచులు కొట్టాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఎక్కడో ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ సందర్భం ఏందో కానీ ఒక సందర్భం అయితే పెట్టుకున్నాం, ఒక ఇష్యూ అయితే పెట్టుకున్నాం. ఏంది? ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, లేనిపోని అని చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడాలి, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినావు. కానీ నువ్వు చెప్పిన 3 అంశాలు, ఒకటి కట్టే, కొట్టే, తెచ్చే, ఇది మీ కుటుంబానికే వర్తిస్తుంది. ఎందుకంటే కట్టే, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణలో ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అని చెప్పి మీ నాయన ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా తోసి మీ ఇంటికి తీసుకుపోయా. అంటే తెచ్చే ఏంటిది? కోట్ల రూపాయలు దండుకొని నువ్వు, మీ బావ, మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్థికంగా ఏ పొజిషన్లో ఉన్నారో ఇలా రాష్ట్ర ప్రజలంతా చూసారు. గతంలో అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏముంటివి, ఇప్పుడు ఏమున్నావు. సో ఈ కట్టే, కొట్టే, తెచ్చే మనకే వర్తిస్తుంది. ఇక నువ్వు రాష్ట్ర ప్రభుత్వం గురించి కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు అంటున్నావు. కూల్చివేతలు ఏంది? ఇవాళ నువ్వు మాట్లాడేది హైదరాబాద్ నగరంలో. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా మంది కాలనీలో ఉన్న ప్రజలు ఈరోజు సంతోషం హైడ్రా మీద వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మీ హయాంలో నాలాల మీద ఇల్లులు కట్టి ప్రతి వానకాలం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మునిగి వాళ్ళ ఆస్తి నష్టం జరుగుతుంది. ఇవాళ హైడ్రా వచ్చినాక ఈ నాలాల మీద ఉన్న ఇల్లులు, కాలనీలను కబ్జా చేసి, పార్కులను కబ్జా చేసి నీ హయాంలో నీకున్నటువంటి దండుపాల్యం సైన్యం దోచుకున్న పరిస్థితిని ఈరోజు హైడ్రా కూల్చివేస్తుంది. ఎవరి కోసం? ప్రజల కోసం. సో ఇది కూల్చివేతల గురించి నువ్వు చెప్పేది. ఇదే హైదరాబాద్ ప్రజలకు కూల్చివేతలు అంటే ఇదే కదా నువ్వు చెప్పింది. హైడ్రా చేసే కూల్చివేతల గురించి కదా. ఇక పేల్చివేతలు అంటే ఇక్కడ పేల్చిదే. నీ హయాంలో 2023లో మేడిగడ్డ కుంగింది, పేలితే పేలుతుంది. కుంగడం అంటే కింద భూమిలో పునాదులు బాలైనప్పుడు కుంగుతాయి. కుంగిన దానికి కూడా నువ్వు వీలైనంత వరకు ఎలక్షన్ల టైంలో నీ భాగవతం బయటపడ్డది. పైన భగవంతుడే చూసి సమయానికి ప్రజలు మళ్ళేమన్నా తప్పిదంగా మీ దరిద్ర పాలనకు ఓటేస్తారేమోనని స్వయాన దేవుడే ఆ రోజు వాస్తవ పరిస్థితిని చూపించే విధంగా అది కుంగింది. ఎందుకంటే అది ఆ 1-2-3 నెలలు కుంగకపోతే మీరు గొప్పగా చెప్పుకొని కాళేశ్వరం గురించి మళ్ళీ అధికారంలోకి వచ్చి దండుకుందామన్న ఆలోచన మీది. ఇక ఎగవేతలు, ఎవరు ఎగవేతలువా? ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రతిరోజు సన్నబియ్యం మీ హయాంలో పెట్టిర్రా? మీ నాయన పెట్టిండా? రేషన్ కార్డులు ఇచ్చిర్రా? ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిర్రా? ఎగవేతలు మాయగావు. ఇవాళ నువ్వు అక్కడ లేనిపోని ముచ్చట చెప్తున్నావు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే నీ లెక్క బుద్ధి లేని, జ్ఞానం లేని మాటలు కాదు. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే వాళ్ళకు ఉపాధి కనిపించాలి. లెక్కేసుకొని 1 కోటి మందికి 1 కోటి ఎంత ఇద్దని లెక్కేసుకొని గిన్ని కోట్లు ఏడుని అంటున్నావు. అంటే సిరిసిల్ల జిల్లాలో గెలిచిన సిపిఎం సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభ సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరై మాట్లాడారు. పల్లె సీమలు పచ్చగా ఉండాలంటే పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిపి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ
పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్నప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నేరుగా 50% నిధులు కేటాయించి పల్లెల అభివృద్ధికి కృషి చేశామని చెప్పారు. కేరళ సిపిఎం ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా పంచాయతీ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నికలలో మనము అధికారులు 7 స్థానాలకు పోటీ చేసి ఇప్పుడు సర్పంచులు 5 వార్డు సభ్యులు సర్కార సన్మానం చేస్తూ అభివృద్ధి ప్రారంభించాల్సిందిగా సభాధ్యక్షులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు మన సభ్యులు గారికి మన సిపిఎం జిల్లాలో గెలిచిన సర్పంచ్ జ్యోత్లక్క, అరుణ్, అలాగే వసంతక్క, రాము గారికి జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులు కూడా ఈ జిల్లాలో సర్పంచులుగా, వార్డు మెంబర్గా, ఉప సర్పంచులుగా గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సిరిసిల్లలో ఈ కార్యక్రమం అనేటటువంటి నిర్వహిస్తున్నాం. ఎందుకు సిపిఎం పార్టీ సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా అభినందిస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ నుంచో, బీజేపీ నుంచో లేదా బీఆర్ఎస్ నుంచో గెలిచినటువంటి వాళ్ళను అభినందించడంలో పెద్ద గొప్ప ఏమి లేదు. ఎందుకంటే అవన్నీ కూడా బూర్జువా పార్టీలు, ప్రజలు మోసం చేసే పార్టీలు, ఎన్నికల్లో అధికారులకు వచ్చి ప్రజలను దోపిడీ చేసేటటువంటి పార్టీలు, ఎన్నికలప్పుడు ప్రజల కోసం పనిచేయడం అనే దానికంటే డబ్బు, మద్యం, విచ్చలవిడిగా అనేక రూపాయలు ఖర్చు పెట్టి, ప్రలోభాలు పెట్టి, వాటితో డబ్బులు కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలిచేటటువంటి వారు. కానీ సిపిఎం పార్టీ నాయకులు ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజల తరఫున ఉద్యమాల్లో భాగమవుతూ ఎన్నికల్లో కూడా ప్రజల యొక్క మద్దతుతో గెలిచేటటువంటి వారు. అందుకే వీళ్ళందరినీ కూడా మనం అభినందిస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా అంతకంటే ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లేటట్టుగా పనిచేస్తారని చెప్పి భావిస్తున్నాం. ముందుగా వసంత, వీళ్ళందరికీ కూడా పార్టీ తరఫున వీళ్ళకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు ముందుగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఓటు చేసి గెలిపించినటువంటి పద్ధతుల్లో మనం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేటటువంటి నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామాల్లో పనిచేసేటటువంటి నాయకులుగా మీరందరూ కూడా ఆ రూపంలో పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితి చూసినప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా పార్టీలంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి డబ్బులు పంపిణీ చేసేటటువంటి చూసాం. ఒక్కొక్క దగ్గర లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ చుట్టూ అయితే ఒక గ్రామంలోనే 25 కోట్ల రూపాయలు ఒక మొత్తం అన్ని పార్టీలు కలిసి ఖర్చు పెట్టారు. ఒక వార్డు మెంబర్ కూడా 25 లక్షలు ఖర్చు పెట్టినటువంటి ఎన్నికలు జరిగాయి. ఓటుకు 10,000, 15,000, 20,000, 50,000 ఓట్లు కూడా రూపాయలు కూడా ఇచ్చి ఓట్లు వేసుకుని గెలిచినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధులుగా కాకుండా డబ్బులు ఎంత పంపిణీ చేస్తే, ఎంత మద్యం పంపిణీ చేస్తే, అన్ని రకాల ప్రలోభాలు పెడితే ఆ రూపంలో గెలిచి ప్రజల తరఫున గెలిచిన తర్వాత వాళ్ళు ప్రజల కోసం పనిచేసేదే ఉండదు. మళ్ళీ వచ్చినటువంటి ఆదాయంలో ఏమైనా ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి వారికి సంపాదించాలనేటటువంటి దృక్పథంతో ఉండేటటువంటివే ఉంటాయి. మనం వాటికి భిన్నంగా మనం గెలుచుకోవడం అనేటటువంటిది తక్కువ మందినే గెలిచినా సరే ఈ సిరిసిల్ల జిల్లాలో మన పార్టీ తరఫున గెలిచినటువంటి సర్పంచులు ఇక్కడ 2 ఉన్నారు. మొత్తం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలిచినటువంటి వాళ్ళు గ్రామాల్లో
వాళ్ళందరూ ఒక ఎత్తు సిపిఎం పార్టీ కేటీఆర్ 10 ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి బూతుపురాన్ని పరిచయం చేసింది మీరు కాదా అని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. తోలు తీస్తా అని మీ నాన్న వ్యాఖ్యలు చేయడం వల్లనే సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారని గుర్తు చేశారు. ఆంధ్ర వాళ్లపైన మా ముఖ్యమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, నువ్వు గుంటూరులో చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేశావు, తెలంగాణ గురించి నీకేం తెలుసు అని మాత్రమే సీఎం అన్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. నేను భీమవరంలో పోటీ చేస్తానని గతంలో నువ్వు మాట్లాడలేదా? ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటును రగిలించాలని చూస్తున్నావా అని ఆది శ్రీనివాస్ కేటీఆర్ను ప్రశ్నించారు. అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలు తగిన శాస్తి చెప్తారని ఆది శ్రీనివాస్ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎడమక్కాలి చెప్తూ తన్నాలనుందంటూనే ప్రజాస్వామ్యం అడ్డొస్తుందనే మాట మాట్లాడుతున్న కేటీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని 10 సంవత్సరాల్లో కూని చేసి తెలంగాణలో లేని తిట్టను తిట్టి ఈ బూతు పురాణాన్ని ప్రజలకు పరిచయం చేసినటువంటి మీ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అసహజమని మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని అంతంత మాట్లాడడం సిగ్గు చేటనమాట సందర్భంగా చెబుతూ, ముందు మీ తండ్రే కదా తోలు తీస్తా అంటే దానికి జవాబిచ్చింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తోలు తీస్తా అని మీ నాన్నగారు అనొచ్చా అంటున్నా, దానికి ముందు సమానం చెప్పు. ఆంధ్ర వాళ్ళని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఒక్క మాట కూడా తప్పట్లే. గుంటూరులో చదువుకున్నాడనే మాట, అవును మీరు గుంటూరులో చదువుకున్నారు, అమెరికాలో ఉద్యోగం చేశారు. తెలంగాణ పరిస్థితులు మీకేం తెలుసు అని చెప్పిన మాట మాట్లాడే సందర్భంలో ఆంధ్ర వాళ్లతో వంట కాగింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి ఆహ్వానించుకొని విందు భోజనాలతోని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానది మీరు. పోతిరెడ్డి పాడును పొక్క పొడుచుకొని తీసుకొని పోతుంటే పట్టించుకుంది మీరు. ముచ్చమర్రి దగ్గర నుంచి నీటిని ఎత్తిపోయాలనుకుంటున్న సందర్భంలో పట్టించుకుంది మీరు. ఈరోజు కృష్ణా నదీ జలాలను అప్పనంగా 299 టీమ్స్ ఛాలెంజ్ చెప్పని మీ తండ్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంతకం పెట్టి మరణశాసనం చేసింది నిజము. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడినటువంటి కేసీఆర్ మాటలు వాస్తవమైతే ఎట్లా? ఆయన బూతు పురాణం ఆయన తిడితే మీ పడాలనా? మాటకు మాట సమానిస్తే మీ తండ్రి గారిని ఎన్నడూ కోపం వస్తుందని చెప్పనేటువంటి మాటతోని నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ తప్పుపట్టేటువంటి మాటలు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతూ మీకు అర్థమవుతుందా? అదే మాట ముఖ్యమంత్రి గారు తిరిగి అనేటువంటి సందర్భం ఎలా రాజ్యాంగ పద్ధతుల్లో బహుశా మాట అనకపోవచ్చు. కానీ ఏమిటి మాటలు? ఎటుపోతుంది సంస్కృతి? తెలంగాణలో ప్రజలందరూ కూడా తెలంగాణ వాదంతో మీకు ఓటేస్తే 10 ఏళ్ళు అప్పుడంగా దోచుకొని అవినీతి అక్రమాలతోని సొంత మీ చెల్లె అంటుంది. దానికి సమానం కవిత చెప్పినటువంటి మాటలకు మీరు సమానం చెప్పరు, హరీష్ రావు గారు సమానం చెప్పరు, కేసీఆర్ గారు సమానం చెప్పరు. ఈరోజు తోలు తీస్తా అని 2 సంవత్సరాల నిద్రేసి వచ్చిన కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా జవాబుగా మీరు చూడాలి తప్ప ఈరోజు ఈ అప్రజాస్వామికంగా మీరు ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నమాట. సందర్భంగా ఈరోజు భీమవరం బుల్లోడు అంటున్నాడు. అసలు భీమవరం బుల్లోడు ఎవరనేది ఒకసారి మీ ఇంతకుముందు మీరు మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్లు చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు టీఆర్ఎస్ తెలుగు రాష్ట్ర సమితి వచ్చే ఎన్నికలు నీ భీమవరం నుంచి పోటీ చేస్తా, అమరావతిలో ప్రమాణ స్వీకారానికి మా తండ్రి గారు కేసీఆర్ తో ఈలలు చప్పట్టు కొట్టిర్రు, నాకు అక్కడ అభిమానులు నీ భీమవరం నుంచి పోటీ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఈ భీమవరం బుల్లోడు ఎవరినన్నా అలా అంటున్నా? భీమవరంలో పోటీ చేస్తా అన్నప్పుడు మీ వీడియోని ఒకసారి తెప్పించుకొని చూడండి. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలుగు రాష్ట్ర సమితి అన్నటువంటి మీరు ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ రంగరించి అధికారం రావాలని చెప్పిన పదే ప్రయత్నించింది మీరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వేయింది, తెలుగు రాష్ట్ర సమితి వేయింది, భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నటువంటి మీరు ఇష్టానుసారంగా ఈ బూతు పురాణం తిట్ల పురాణాన్ని చేయడం ప్రజలు హర్షించరు. ప్రజలు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం, కోర్టు, సబ్ రిజిస్టర్ నుండి తాండాకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. అలాగే ఈ రోడ్డు నుంచి నిత్యం రాకపోకలు సాగుతాయి. పక్కన ఉన్న కావలోని బైతాండా, ఉప్పుగడ్డ తాండాకు వెళ్లాలంటే ఈ రోడ్డు నుంచి పోవాల్సి వస్తుంది. మురికి వాటర్, చెత్త చెదారం కుప్పలు పేరుకుపోయి అనేక రకాల చెత్త వేయడంతో దుర్వాసనతో మురికి
కాలువ ఏరులై పారుతోంది. ఈ రోడ్డు నుంచి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు, నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచులు గుర్తించి తగు చర్యలు తీసుకొని శుభ్రం చేయించాలని తాండావాసులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్. బోడుప్పల్ సర్కిల్లో ఘనంగా ఆవిష్కరించిన V3 న్యూస్ క్యాలెండర్. పాల్గొన్న సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ శైలజ, DCC అధ్యక్షులు వజ్రేష్ యాదవ్. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వ్యక్తిగత దూషణల ద్వారా ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.